యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి ఒక శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవాతి దేవుడు మీతోను నాతోను మాట్లాడుచున్న అంశము జాగ్రత్త కలిగి నీవున్నావా అన్న అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు. దేని విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి, ఎందుకు మీరు జాగ్రత్త కలిగి ఉన్నారని ఇది నాన్న ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు అని చూసినట్లయితే, వైద్యుడైన లూకా రాసిన అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండడి. మరి ఇక్కడ మందను గురించి దేవాది దేవుడు మాట్లాడుచున్నారు. మరి ఏ విషయంలో మరి మాట్లాడుచున్నారంటే, ఒక సంఘము గురించి ఆయన మాట్లాడుచున్నారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం అంటండి. దేవుని రక్తం ద్వారా మరి అనేక మంది మారు మనసు పొంది రక్షింపబడి యొక్క రక్షణ మార్గంలో చేర్చబడుతున్నారు. కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ద్వారా మరి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కదండి. కొన్ని విషయంలో కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కొంతమందికి వాక్ శక్తిని ఇచ్చారండి, వాక్యం చెప్పడానికి. కొంతమంది ప్రార్థనా శక్తిని, కొంతమంది పరిచర్య, మరి కొంతమంది అన్య భాషల్లో మాట్లాడడం, ఇలాంటి అనేకమైన వరములను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఎవరి విషయంలో దేవుడు ఏటిని ఇచ్చాడో వాటిని మనం ఏం చేసుకోవాలండి, నిలబెట్టుకునే వారికి ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు కదా, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని దేవాతి దేవుడి దినాన్న హెచ్చరిస్తున్నాడు. మరి ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడంటే, మరి భయంకరమైన దినాలు రాబోతున్నాయి కాబట్టి, మరి క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వచ్చి ఆ మందిని కనికరింపకుండా మరి భయంకరమైన హింసలు పెట్టే పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మంద విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండనని దేవాతి దేవుడి దినాన్న మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. మంద అనగా ఎవరండి? మనమే. విశ్వాసులుగా ఉన్న వారిని గురించి దేవుడు మరి యొక్క సంఘముని మందతో పోలుస్తూ ఉన్నాడు. మరి మందగా ఉన్న మనల్ని కాపరిగా మరి ఎవరు కాయుచున్నారు? సేవకులు కాయుచున్నారు. మరి మందని కాచే కాపరి ఏ విధంగా అయితే తన మందని కాయడంలో జాగ్రత్త వహిస్తాడో, అలాగనే మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘాన్ని కాయడానికి మరి అధ్యక్షులుగా ఎవరినించారండి? దైవ సేవకుల్ని. మరి దైవ సేవకులు ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగి ఉండాలని ఇది నన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. దేని అందన్నా తప్పిపోతున్నాయేమో అని చూడవలసిన బాధ్యత సేవకులకు ఉంది. ఒక గొర్రెల కాపరి ఉన్నాడండి, గొర్రెలను కాయచా ఉన్నాడు. ఆ కాపరి ఏం చేస్తాడంటే, ముందు ఆ కాపరి నడుస్తాడు. నడిచిన తర్వాత మరి వెనకని ఆ మంద వస్తూ ఉంటాయి. మరి ఆ మంద ఎలా వస్తుంది, ఎలా నడుస్తున్నాయి, తప్పిపోతున్నాయా, పక్కకు వెళ్ళిపోతున్నాయి, ఏం చేస్తున్నాయని మరి ఆ కాపరి గమనించుకుంటూ మరి వాటిని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి ఆ కాపరి ప్రయత్నిస్తూ ఉంటాడు. తప్పిపోకుండా ఎక్కడికి వెళ్ళిపోకుండా మరి ఆ కాపరి వాటిని కాస్తూ ఉంటాడు. అలానే మరి ఈ యొక్క సంఘంగా ఏర్పడబడిన మనందరము కూడా ఎలా ఉండాలండి? దేవుని అందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నమ్మకాన్ని కలిగి ఉండాలి, యథార్థతని కలిగి ఉండాలని మరి ఆయన ఆశపడుతూ ఉంటారు. అలాంటి తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘము ఏ విషయంలో అయినా తప్పిపోతుందేమో, ఏ విధమైన ప్రలోభాలకి మరి లోనైపోయి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారేమో, మరి అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కాపరికి ఉన్నది. అలాంటి కాపర్లుగా ఉన్నవారు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని మరి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా అని. ఒకనొక విషయంలో మనం ఆలోచించినట్లయితే, మన ఇంట్లో ఏదన్నా మరి బంగారం కానీ విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ ఉన్నదనుకోండి, వాటిని ఎక్కడ పడితే అక్కడ విడిచిపెడతారండి. చాలా జాగ్రత్తగా భద్రంగా మరి పెట్టుకుంటూ ఉంటారు. మరి వాటిని మీద మనకి
ఎప్పుడు ఆలోచన ఉంటుంది. మనం బయటకున్న ఎవరైనా వచ్చారేమో, తీసుకెళ్ళిపోయారేమో, ఏమైందో, ఇలా పెట్టానని ఆలోచన, దాని వైపే మన ఆలోచన ఉంటుంది. అంటే అది భద్రంగా ఉందా లేదా అని మనము ఆలోచించుకుంటూ ఉంటాము, పెడతాం. కానీ అయినప్పటికీ కూడా ఏదో సందేహంతో అది భద్రంగా ఉందా లేదా అని ఒక ధనం గురించి, లేకపోతే విలువైన వస్తువుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అంతకంటే విలువైనది దేవుని వాక్యం అండి. వేలు లక్షలు సంపాదించి పెట్టినా కూడా దొరకనిది దేవుని వాక్యము. దేవుని వాక్యము డబ్బుతో కానీ లేకపోతే వస్తువులతో కానీ కొలిస్తే తూగేది కాదండి. దేవుని వాక్యము విరివిగా అందింపబడుతుంది. మరి దేవుని వాక్యము అందరికీ అందుచున్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకొని మన జీవితాన్ని సరిచేసుకునేదిగా ఉండాలి. మా యొక్క జీవ గ్రంథము ఏం తెలియజేస్తుందండి? మన మంచి మార్గంలో ఎలా నడవాలో, మన నోటి తీరు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన చూపు ఎలా ఉండాలి అనేది ప్రతిదీ మరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనం ఎక్కడ కూడా నోరు జారకుండా మరి మాట్లాడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే కదా దేవుడు మరి తన రక్తమిచ్చి సంపాదించుట సంఘమును కాయడం కోసం మరి ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండు. ఎందుకు చెప్తున్నారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో ప్రవేశించునని నాకు తెలియను. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఏం చేస్తాయండి? మీ మధ్యకు వస్తాయి, మిమ్మల్ని కనికరించవు. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని మరి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆయన రక్తాన్ని ధారపోసి మరి అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన ఎంత సంపాదించాడండి సంఘము. అలాంటి సంఘం విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తున్నాయి. వాళ్ళు మందని కనికరించరు, మరి ఎవరిని కనికరించరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, రాబోయే దినాలు భయంకరమైన దినాలు ఉంటా ఉన్నాయి. ఎప్పుడు ఏ విధంగా మరి క్రైస్తవుల మీద హింసలు దాడులు జరుగుతాయో తెలియదు, ఎవరిని చంపేస్తారో తెలియదు. అలాంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవాతి దేవుడి దినాన్న మనం అడుగుతూ ఉన్నాడు, మరి మంద విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి, మరి మీరు చేసే పరిచర్య విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి అని మరి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికని మనము తెలుసుకుని మన యొక్క తీరు ఎలా ఉన్నదని మనం ప్రశ్నించుకునే వారు ఉండాలండి. దేవుని యందు ఎలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నా, మన జీవితం ఎలా ఉంది, మనం దేవుని కొరకు జీవించేవారుగా ఉన్నామా, లేకపోతే ఎలాగూ జీవిస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు మనము రక్షింపబడిన అనుభవంలో ఉండి ఆ రక్షణ ఏంటో గ్రహించుకోలేకుండా మరి మన ఇష్టానుసారంగా జీవితం, మన నచ్చమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉన్నామేమో, దేవుడంటే ఏంటో తెలుసుకోలేని స్థితిలో జీవిస్తూ ఉన్నామేమో. మరి ఆయన మనకి రక్షణ మార్గాన్ని అనుగ్రహించినప్పటికీ కూడా మరి వివాహాల కోసమో దేనికోసమో బాప్తిసాలు తీసుకుని మరి మనము జీవిస్తూ ఉన్నామేమో. అలాంటి జీవితం కాదండి. మరి క్రీస్తుని గూర్చి మనం తెలుసుకుని నిజ పశ్చాత్తాపంతో మరి ఆయన యందు మరి మనము మన పాపమును ఒప్పుకుని ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడుగబడి మరి ఆయన మందలో ఒక్కలుగా చేర్చబడేవారు ఉండాలి. అలాగే చేర్చబడిన మనము తప్పిపోకుండా మరి మనము మన యొక్క లోకయాత్ర ముగించుకునేంత వరకు మరి దేవుని యందు మన జీవిత కాలము నమ్మకస్తులుగా జీవిస్తూ దేని యందు తప్పిపోకుండా మరి మన యథార్థతను మనం కాపాడుకునేవారుగా ఉండాలి. అలాగూ జీవించినప్పుడు దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు కలిగజేస్తారు. కాబట్టి ఇది ఆయన చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? దేని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి? నీ నోటి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నోటి నుంచి ఎటువంటి వ్యర్థమైన మాటలైనా వస్తున్నావేమో, మరి అనకూడని మాటలు నువ్వు అంటున్నావేమో, నీ నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నడిచే ప్రవర్తన, నువ్వు చూపే చూపు సరిగ్గా లేదేమో, నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోవాలి. మరి నీ ఆలోచనలు మరి సరిగ్గా లేవేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నడిచే విధానం బాగోలేదేమో, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ నడత ఏ విధమైన విషయాలకి నడుస్తుంది, నీ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి, నువ్వు చూపే చూపు ఎలాగున్నది,
మరి అనే ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలండి. మన నోటిని మనం అదుపు చేసుకునేవారిగా ఉండాలి. మన నోటి వెంట ఎన్నో పనికిమాలిన మాటలు వస్తూ ఉంటాయి. అలాంటి మాటలు రాకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ విషయంలో అన్ని విషయంలో దేవాతి దేవుడి దినాన్న హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో మన ప్రవర్తన సరిగ్గా ఉంటే మనం ఆయన ఇచ్చే రాజ్యాన్ని పొందుకోగలుగుతాము. ఎటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ ఆ పరిస్థితులకి నిలబడి మనం విజయాన్ని పొందుకుంటాం. ఆ విజయాన్ని ఇచ్చేది దేవాతి దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించుకుని మనం దేవునికి ఇష్టలుగా జీవించడానికి, మరి ఆయన మార్గంలో మనం జాగ్రత్తగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు ప్రభా. ఇది నాన్న మరి నాయన నువ్వు జాగ్రత్త కలిగిన అంశం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మా ప్రతి విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మా నోటిని మేము సరి చేసుకోవడానికి, మా చూపులు సరి చేసుకోవడానికి, మా నడత సరి చేసుకోవడానికి, మా ఆలోచనలు సరి చేసుకోవడానికి నీ కృప చూపించండి ప్రభా. వాటిలో దేని అందైనా మేము తప్పిపోయి జాగ్రత్తగా లేమేమో తండ్రి నాయన. వాటి విషయమే మేము జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. నీ స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘంలో నాయనా ప్రభా నమ్మకస్తులుగా విశ్వాసులుగా నాయనా ప్రభా జీవించగలగడానికి సహాయం దయచేసి కృపాని కృప చేయమని చిన్న ప్రార్థన సన్నిధానం చేసి అజడనేస్తున్న నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.